భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రగతిశీల భవన మరియు నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం హన్మేష్. సంఘం గ్రేటర్ హైదరాబాద్ జనరల్ బాడీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాదాపు 20 కోట్లుగా ఉన్న కార్మికులకు గత ప్రభుత్వాలు గానీ 10 ఏళ్లుగా ఉన్న బీజేపీ ప్రభుత్వం గానీ నిర్దిష్ట సంక్షేమ పథకాలను అమలు చేయట్లేదని ఆరోపించారు. ఇది దాదాపు 20 కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతున్నది. అంటే ఇంత పెద్ద స్థాయిలో ఉండేటటువంటి కార్మిక రంగాన్ని గతంలో వస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు 10 ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, లేదా రాష్ట్రంలో ఉండే టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, వీళ్ళెవరూ కూడా వీళ్లకు నిర్దిష్టమైన జీవన భద్రతను కల్పించేటటువంటి స్థితికి వీళ్ళెవరు ఏ ప్రభుత్వాలు కూడా పూనుకోవడం లేదు అనేటువంటిది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. అంటే మనకు 1996లో అనేక పోరాటాలు చేస్తే మనకు ఒక సంక్షేమ బోర్డు అనేటువంటిది ఏర్పాటైంది, ఒక చట్టం అనేటువంటిది వచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాత 96 నుంచి 2024 వరకు ఈరోజు అంటే 28 సంవత్సరాల తర్వాత కూడా మొత్తం భారతదేశంలో లేదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఉండేటటువంటి పరిస్థితులే ఈరోజు కొనసాగుతున్నాయి అని చెప్పుకోవడానికి విచారం తప్ప మరొకటి లేదనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నల్లన్న, నాయకులు వెంకటేష్, రామకృష్ణుల అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశం సందర్భంగా ఉద్యమ అమరవీరులకు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నగర కార్యదర్శి వి ప్రవీణ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యజమానులకు, కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను మార్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, ఏకంగా 29 చట్టాలను 4 కోడులుగా మార్చి కార్మిక హక్కుల కుదింపుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్, నరసింహ, మహాదేవ్, నాగేష్, అనీఫ్, బాలు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన నల్లన, వేదికపై ఐఎఫ్టియు జిల్లా